6 రోజులపాటు జరిగిన భీకర యుద్ధాల తర్వాత కూడా అజ్ఞానం మరియు గందరగోళం అనే రాక్షసులు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. బలం మాత్రమే శాంతిని తీసుకురాలేకపోయింది. జ్ఞానం మాత్రమే చీకటిని తరిమికొట్టగలదని దేవతలు గ్రహించారు. బ్రహ్మ స్వచ్ఛమైన కాంతి నుండి సరస్వతీదేవి తన వీణ మరియు పవిత్ర గంధాలను పట్టుకుని ప్రకాశవంతంగా మరియు ప్రశాంతంగా ఉద్భవించింది. ఆమె ప్రపంచాన్ని జ్ఞానం, అభ్యాసం మరియు సృజనాత్మకతతో ఆశీర్వదించడానికి వచ్చింది. ఆమె ప్రతి ఒక్కరినీ జ్ఞానాన్ని కోరుకోవాలని, అభ్యాసాన్ని గౌరవించాలని మరియు వారి ప్రతిభను పెంపొందించుకోవాలని ప్రోత్సహించింది. తెల్లటి పువ్వులు, దీపాలు, పుస్తకాలు మరియు సంగీతం ఆమె దైవిక ఉనికిని గౌరవించడానికి నైవేద్యాలుగా మారాయి. భక్తితో ప్రార్థించేవారు స్పష్టత, తెలివితేటలు మరియు ప్రేరణను పొందారు. చీకటి అంత జ్ఞానం మసకబారిపోయాయి. సృజనాత్మకత, అవగాహన మరియు అంతర్గత శాంతితో భర్తీ చేయబడ్డాయి. కాబట్టి నవరాత్రి యొక్క 7వ రోజు జ్ఞానం, కళ మరియు జ్ఞానాన్ని జరుపుకునే రోజుగా మారింది. అన్ని అభ్యాసం మరియు జ్ఞానోదయానికి మూలమైన సరస్వతీదేవిని గౌరవిస్తూ ఓం ఐం సరస్వత్యై నమః జపించండి మరియు జ్ఞానకాంతి మీ మార్గాన్ని నడిపించనివ్వండి.